మారింది. ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావుగా, ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు. తన కుమారుడు పుట్టాడు, జలసి, ఇద్దరు చంపుకోవటం, కయీను హేబేలును చంపటం. ఇలా చూసుకుంటూ పోతే సమాజం, మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా, దేవుని మాట కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా, దేవుని యొక్క కట్టడ కాకుండా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు. జీవితం తుంపనాశనం అయింది. దాన్నే మనం ఏమంటామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం, మూల పాపము అని పిలుస్తాం. మన స్వభావ సిద్ధంగా పాపులం. ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం. కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు. దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు.